In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. అరే ఆగండి మామ బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోని లైక్ చేయకుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, వాటిగానే గుద్ది పడేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది సంజు చిన్న పుంజు ఇలా టీంలో అడుగు పెట్టానా లేదో, నే అవ్వ వట్టిగా మ్యాచ్ గెలిచినాం. అది ఈ పుంజు పవర్ అంటే. అయ్యవ్వ 10 రన్సా 20 రన్సా, ఏకంగా 72 రన్స్ తేడాతో గెలిచినాం. ఓపెనింగ్ లో ఖాతా ఓపెన్ చేసిన మంచి ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చిన పుంజు అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. బ్యాటింగ్ ఖతర్నాక్ బ్యాటింగ్, ఓపెనర్ నుంచి ఫినిషర్ వరకు. నీ అవ్వ వాటే బ్యాటింగ్. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే 6 లో 4 లో ఏం మెంగినారు బాయ్. ఇది కదా ఇండియా బ్యాటింగ్ అంటే, ఇది కదా ఇండియా పూరా మాస్ పర్ఫార్మెన్స్ అంటే, ఇది కదా ఇండియా ఖతర్నాక్ బ్యాటింగ్ అంటే. ఇదే ఫామ్ ని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ ని వట్టిగానే పిసికి పడేద్దాం, సెమీఫైనల్ లో అడుగు పెడదాం. అరే 2 మ్యాచ్లు సరిగ్గా ఆడుకున్న దానికి ఎన్నేసి మాటలు అన్నారు సార్ మీరు. అభిషేక్ ఫామ్ లో లేదు. ఈ మ్యాచ్ లో చూసారు కదా ఈ అభిషేక్ వీర తాండవేమెంటో. నీ అవ్వ 30 బాల్స్ లో 55 రన్స్, ఏకంగా 4 4 4 6. ఇది చాలదా ఈ అభిషేక్ ఫామ్ లోకి వచ్చాడు అన్నడానికి. అది బై అభిషేక్, నువ్వైతే ఆ ఫామ్ నే కంటిన్యూ చేయి. నీ అవ్వ నెక్స్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ ని వట్టిగానే నలిపి పడేద్దాం, సెమీఫైనల్ లో అడుగు పెడదాం. స్కై బ్రో, ఫాస్ట్ గా ఆడను, కొంచెం స్లోగా ఆడతానేసి ఎక్కడ పడితే అక్కడ నన్ను దింపుతారా బ్యాటింగ్ కి. ఇప్పుడు అందరికన్నా మంచి స్ట్రైక్ రేట్ తో ఆడింది ఎవరనుకున్నావు? ఈ తిలక్ వర్మనే. ఈ అవ్వ జస్ట్ 16 బాల్స్ లో 44 రన్స్, 4 6 లు 3 4 మొత్తం 275 స్ట్రైక్ రేట్. ఇది ఈ తిలక్ వర్మ తడాక అంటే. ఎప్పుడైనా ఎక్సలేటర్ పెంచాలన్నా ఎక్సలేటర్ తగ్గించాలన్నా ఈ తిలక్ వర్మ తన సాధ్యం. తెలుగోడు తిలక్ వర్మ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. వర్మ, నువ్వు నార్మల్ తిలక్ వర్మ కావు, లాస్ట్ లో జింబాంబేని దంచి కొట్టిన వీర వర్మవి. నీ అవ్వ 6 లేంది ఆ 4 లేంది ఆ జింబాంబే ప్లేయర్లకి నీళ్ళ తాగించావు కదా బాయ్. పాండే, ఆ కొట్టుడేంది ఆ దంచుడేంది బాయ్. నువ్వు ఒక్కొక్క 6 కొడుతుంటే ఆ కూతులు కేకలు డెసిబల్స్ విపరీతంగా పెరిగిపోతుండే. నీ అవ్వ జస్ట్ 23 బాల్స్ లోనే 50 పీస్కే మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చేసావు. నువ్వైతే తోప్ తుర్మే హార్దిక్ బాయ్. హార్దిక్ పాండ్యా అలియాస్ కుల్ఫు పాండే. అరే ఎక్కడ చూసిన ట్రోల్సే, ఎవరు చూసిన ట్రోల్సే. గర్ల్ ఫ్రెండ్ పైన పెట్టే ఫోకస్ గేమ్ పై పెట్టు అని ఓ పెద్ద ట్రోల్స్ చూసారు కదా. గర్ల్ ఫ్రెండ్ పైనే కాదు, గేమ్ పై ఇక్కడ ఫోకస్ పెట్టా. నీ అవ్వ జస్ట్ 20 బాల్స్ 50 రన్స్ పిసికా. ఇది ఈ స్వాగ్ పాండే పవర్ అంటే. అరే బ్యాటర్ లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే బౌలింగ్ లో మాత్రం అంత దరిద్రంగా వేస్తారా? నేనేమో ఒక 100 రన్స్ లోపే ఆల్అౌట్ చేసేస్తారనుకుంటే ఏకంగా 180 రన్స్ ఇచ్చారు. ఎక్స్పెషల్లీ ఈ దూబే, నీకెంత గుద్దబల బాయ్. వేసిందే 2 ఓవర్లో మొత్తం 46 రన్లు ఇచ్చావు. 30 ఓవర్లు అయితే 6 బాల్ వేయాల్సింది పోయి మొత్తం 10 బాల్ వేసావు. 10 బాల్ వేసావు ఓకే, అయినా రన్స్ ఏమైనా తక్కువ ఇచ్చావా? ఏకంగా 26 రన్లు ఇచ్చావు. పోతే పోననేసి మొదటి ఓవర్ లో బాగా వేయలేదు, సెకండ్ ఓవర్ లో మంచిగా ఇస్తారనేసి లాస్ట్ ఓవర్ ఇచ్చా. ఆ ఓవర్ లను వైడ్లు నో బాల్ వేసి ఏకంగా 20 రన్లు ఇచ్చావు. ఫీల్డింగ్ లో అయితే ముందర పోయే 4 ని కూడా ఆపలేదు. నీ అవ్వ ఈ మ్యాచ్ లో చెత్త బౌలింగ్ చెత్త ఫీల్డింగ్ అంటే నీదే. అయినా స్కై బ్రో, మనాల్లో అంత రన్స్ కొట్టారు, నేను ఇచ్చిన 40 రన్లే అడుగుతావేంది? పాప మా జింబాంబే బౌలర్ లో ఆ రిచార్డ్ అయితే 4 ఓవర్లు వేసి ఏకంగా 60 రన్లు ఇచ్చాడు. ఆ మపోస్ అయితే 2 ఓవర్లకి 40 రన్లు ఇచ్చారు. వాళ్ళనేమన్నాళ్ళు చెప్పు? ఇది బౌలింగ్ గ్రౌండ్ కాదు స్కై బ్రో, ఇది బ్యాటింగ్ గ్రౌండ్. ప్లేయర్ ఫామ్ లో ఉంటే చాలు, ఎవరినైనా దంచి కొట్టచ్చు. నీ అవ్వ ఏం బ్యాటింగ్ బై మీరు. ఒక్కడంటే ఒక్కరికడ సరిగ్గా ఆడకపోతే ఎలా? అప్పుడు కష్టపడి మీద పడి ఏకంగా 97 రన్స్ కొట్టా. ఏదో 200 లో పాల్ అవుట్ చేసింటే మ్యాచ్ అన్న గెలిపించేవాడిని. ఎక్కడ బౌలర్ లో ఒక్కరంటే ఒక్కరికడ సరిగ్గా వేయలేదు. నీ అవ్వ బ్యాటర్ లో హాఫ్ సెంచరీ కొట్టడం పక్కన పెట్టు, బౌలర్లే హాఫ్ సెంచరీ దాటిచ్చేశారు.
అయినా బెన్నెట్ మనం సూపర్ ఎయిట్ లో అడుగు పెట్టేదే కష్టము, అలాంటిది సూపర్ ఎయిటర్ కు వచ్చాం. అది చాలు ఈ T20 వరల్డ్ కప్ లో కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేద్దాం. నీ అవ సూపర్ ఎయిట్ ఏం కర్మ, సెమీస్ లో కూడా అడుగు పెడదాం. కై బ్రో ముందే చెప్పినా చెప్పకపోయినా వెస్టిండీస్ పై మ్యాచ్ గెలుస్తాం, రన్ రేట్ తో పని లేకుండా సెమీస్ కి వెళ్లే అవకాశం ఇస్తా అన్నా. చూసారు కదా వెస్టిండీస్ పై మ్యాచ్ వట్టిగానే గెలిచినాం, అది ఈ మాక్రమ్ పవర్ అంటే.